మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నె మధ్య ట్రాక్ ను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైల్వే అధికారులు మొదటి ట్రాక్ పనులు పూర్తి చేసి గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ ను కూడా నిర్వహించారు. ఇక రెండవ ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు రాకపోకలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ మరమ్మతు పనులకు పరిశీలిస్తున్నారు. అయితే 3 భారీ క్రేన్ల సాయంతో దాదాపు 300 మంది కార్మికులు నిరంతరంగా పనిచేసి ట్రాక్ ను పునరుద్ధరించారు. ప్రత్యేక రైల్స్ లో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్, కంకర రాళ్లను తెప్పించి పనులను చేపట్టారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ బేస్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీంతో వరంగల్ టు విజయవాడ రైల్వే రూట్ పూర్తిగా నిలిచిపోయింది. ట్రాక్ డ్యామేజ్ తో ఈ రోజు వరకు 563 రైలు సర్వీసులు రద్దు కాగా 185 రైళ్లు దారి మళ్లించారు. రైళ్ల రాకపోకలు యథావిధంగా కొనసాగించేందుకు రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కేసముద్రం ఇంటికన్నే మధ్య ట్రాక్ ను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఇంకో ట్రాక్ పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, పూర్తిగా 2 ట్రాక్లు వాషౌట్ అయిపోయిన సిచ్యువేషన్ మనం చూసాము. మొన్న ఒక ట్రాక్ అయితే పూర్తిగా పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇంకా మరో ట్రాక్ పనులు ఎంతవరకు వచ్చాయి? నిన్న రాత్రి వరకే సత్తా సింగిల్ ట్రాక్ ను పునరుద్ధరణ చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా మిగతా రెండవ ట్రాక్ పనులు కూడా పూర్తి చేసి కంప్లీట్ గా ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి దానికి సంబంధించిన ఫిట్నెస్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వరంగల్ నుంచి విజయవాడకు ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే ట్రాక్ సంబంధించి రాయనపాడు, విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి రాయనపాడు వద్ద కూడా ఇట్లాంటి డ్యామేజ్ అవడంతో ఈ యొక్క రూట్ లోపల ట్రైన్ల పునరుద్ధరణ కోసం అయితే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు మళ్ళీ అత్యంత భారీ వర్షాలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్న నేపథ్యం లోపల తాత్కాలికంగా చేసిన మరమ్మత్తు పనుల లోపల ఏదైనా లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ట్రయల్ రన్స్ మాత్రమే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఈ రోజున 8 గంటలకు బయలుదేరాల్సిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 11 గంటలకు రీషెడ్యూల్ చేస్తూ 11 గంటలకు దాన్ని పునరుద్ధరిస్తామంటూ చెప్పారు. అయితే అప్పటి వరకు కనుక అక్కడ ట్రాక్ కంప్లీట్ గా ఫిట్నెస్ కూడా క్లియరెన్స్ వచ్చినట్టయితే దాన్ని నడిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా ఖాళీ ఎంటీ బోగిలతో కూడినటువంటి 4 బోగిలతో కూడినటువంటి గూడ్స్ అక్కడ ట్రయల్ రన్ గా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ దాని ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే ఎంటీ గూడ్స్ ట్రైన్లను మొదటగా అక్కడ నుంచి రన్ చేయడం జరుగుతుంది. ఎంటీ గూడ్స్ రన్ చేసిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ ను 5 నుంచి 6 కిలోమీటర్ల చిన్న స్పీడ్ తో పూర్తిగా అంటే ఇంటికన్నా వద్దకు చేరుకోకముందే దాని స్పీడ్ కూడా కంప్లీట్ గా తగ్గించేసి రన్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్లియరెన్స్ రావడానికి ప్రస్తుతం అధికారులు అయితే వేచి చూస్తున్నారు. ఇక ఒకవేళ ఇంటికన్నా కేసరం వద్ద పూర్తి స్థాయి లోపల పునరుద్ధరణ కంప్లీట్ రిస్టోరేషన్ కంప్లీట్ ట్రైన్స్ వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు కూడా రాయనపాడు వద్ద కూడా అక్కడ పూర్తి స్థాయిలో ట్రాక్ పూర్తి రిస్టోరేషన్ కావాల్సింది. అక్కడ భారీ స్థాయి వర్షం రావడం, ఇంకా వరద కూడా కొనసాగుతున్న నేపథ్యం లోపల ట్రాక్ మరమ్మతు పనులు అక్కడ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయనపాడు వద్ద ట్రాక్ కంప్లీట్ అయ్యి అక్కడ నుంచి కూడా ఫిట్నెస్ ఓకే అంటూ క్లియరెన్స్ కూడా వచ్చినట్లయితే ఈ మార్గం లోపల రైళ్లను అయితే నడపడానికి సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా బులెటిన్ విడుదల చేయకపోవడం, ఈ రోజున షెడ్యూల్ క్యాన్సిల్ చేసిన ట్రైన్ల ప్రకటన చేయకపోవడంతో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ట్రయల్స్ పూర్తి చేసి సాయంత్రం వరకు అయితే రైళ్లు రన్ చేసే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు అయితే ముందుకు పోతున్నారు. ఇక దీనిలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే పూర్తి 36 గంటల్లోనే దాదాపు 70 మీటర్ల మేర కొట్టుకుపోయినటువంటి ట్రాక్ ను అది 10 చోట్ల పూర్తిగా వాషౌట్ అయినటువంటి ట్రాక్ కూడా పునరుద్ధరణ చేయడం కూడా ఒక కీలకమైన అంశం అనేది చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఎస్సీఆర్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, రైళ్ల పునరుద్ధరణకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు.